వనపర్తి జిల్లా రాజపేట తెలంగాణ భవన్ పార్కులో శ్రీ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు। ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం తెలంగాణ వాదాన్ని భావజాలాన్ని వినిపిస్తూ ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ సాధన కొరకై పోరాటం చేశారని నిరంజన్ రెడ్డి అన్నారు। ఇక జయశంకర్ ఆశయం బ్రతికించడం కొరకు మలిదశ ఉద్యమకారులంతా కూడా ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు। తెలంగాణ వాదానికి కట్టుబడి తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనల్ని భౌతికంగా వీడి 13 సంవత్సరాలు అవుతుంది। కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నారు। ఇవాళకి రేపటికైనా కట్టుబడి ఉంటారు। తుదికంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకణబద్ధులై ఉంటారు। ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే।